వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతికి ఉచిత విద్య అందించడంలో ఇంతవరకు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ని సీట్లు ఫిలప్ అయ్యాయి, ఇప్పటివరకు చూసుకుంటే వాళ్ళకి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, కొన్ని స్కూల్స్లో ఎంతవరకు కూడా ఒక సీట్ కూడా ఫుల్ చేయలేదంటూ ఒకవైపు బాధ్యతలు కూడా ఆవేదన చెందుతున్నారు. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ముఖ్యంగా విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఏదైతే 25% ప్రభుత్వం అయితే ఈ రోజు ఉచిత విద్య వేదికైతే కేటాయించిన సీట్లు విజయనగరం జిల్లాకి ఎన్ని కేటాయించారు, ఏ స్కూల్స్ కేటాయించారు, మొత్తం విజయనగరం గవర్నమెంట్ స్కూల్ ఏంటి? ఓకే, మనకి GMS నెంబర్ 9 ప్రకారం మనకి రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు సంబంధించి 1146 సీట్లు కేటాయించడం జరిగింది. ఈ 1146 సీట్లు ఏంటంటే 300 స్కూల్స్కి అలాట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ 300 స్కూల్లో ఏంటంటే 906 సీట్లు అంటే 780 మంది స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 126 మంది ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు జాయిన్ అవ్వలేదు. ఇంకా జాయిన్ కావాల్సిన ఎంత అంటే 240 మంది ఉన్నారు. ఈ 240 మంది కూడా సిటీలో కొన్ని స్కూల్స్ వాళ్ళు ఇంకా జాయిన్ చేసుకోవడం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు నా దృష్టికి ఈరోజు PGRSలో కూడా నా దృష్టికి రావడం జరిగింది. వాళ్ళు జాయిన్ చేసుకోవడంలో అలసత్వం ప్రదర్శించినట్లు, అలాగే వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. అప్పుడు గౌరవ కలెక్టర్ గారి తాలూకు ఆదేశాల మేరకు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ విద్యార్థులు ఈ 240 స్టూడెంట్స్ విద్యార్థులు కూడా జాయిన్ చేసుకొని కన్సర్న్ స్కూల్ తాలూకు కరస్పాండెంట్ తోటి ప్రిన్సిపాల్స్ తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు మేము జాయిన్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము మొత్తం అందరినీ కూడా జాయిన్ చేసుకోవడానికి 1146 విద్యార్థులను కూడా మొత్తం విద్యార్థులు ఈ 25% ఏఐ సీట్లు అన్నీ కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం చర్యలు తీసుకున్నాం. కాబట్టి మనం ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లే. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఇందులో మొత్తం చూసుకుంటే అన్ని మండలాల్లో కూడా ఇంచుమించుగా ఫిల్అప్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు స్వతహాగా అయితే కొంతమంది జాయిన్ అవ్వలేదు. కానీ ఈ రోజు అలా కాకుండా ఈ విజయనగరం మండలంలో సంబంధించిన ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయి, ఈ ప్రైవేట్ పాఠశాల అంతా కూడా పూర్తిగా పేరెంట్స్ వెళ్ళి జాయిన్ చేసిన పేరెంట్స్ కూడా ఒక దుర్భాషలు ఆడుతూ బయటకు పంపించిన పరిస్థితి కనిపించిందంటూ వైపు పేరెంట్స్ కూడా ఆందోళన చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీన్ని ఎలా చూడాలి, ఎందుకు ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు? ప్రైవేట్ అదే వాళ్ళు యాజమాన్యం వాళ్ళు అలా మాట్లాడడం మంచి పట్టు కాదు. ఇది గవర్నమెంట్ ఏదైతే RTI 2009 యాక్ట్ ప్రకారం 12C యాక్ట్ నిబంధనల ప్రకారం ఏంటంటే ఈ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కూడా 25% సీట్స్ అనే వేకర్ సెక్షన్స్కి అలాగే డిసడ్వాంటేజ్ చిల్డ్రన్కి కేటాయించవలసి ఉంది. కాబట్టి ఆ నార్ ప్రకారం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత ఇది. ప్రతి ప్రైవేట్ స్కూల్ తాలూకా సామాజిక బాధ్యత ఇది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు చేసుకోవాల్సిందే యాక్ట్ ప్రకారం. కాబట్టి ఆ విద్యార్థులందరూ కూడా పాఠశాలలో చేర్పించేటట్లు అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. ఒకవేళ చేర్చుకోకపోతే ఎటువంటి చర్యలు ఉంటాయి స్కూల్ పై? లేదు, చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. చేర్చుకోవాలని చెప్పడానికి వీల్లేదు కూడా. అవసరమైతే దానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూసాం కదా. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఏదైతే ఈ ఉచితంగా పేద విద్యార్థులకు ఏదైతే 25% అయితే ఉచిత విద్య అందించాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాయి. కొన్ని కార్పొరేట్ శక్తులు అయితే మాత్రం ఈ యొక్క దీన్ని అయితే ముందుకు తీసుకుని వెళ్లకుండా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఉన్నటువంటి విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రముఖ ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా దీనికైతే మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమం చూసుకుంటే సుమారుగా 240 మంది విద్యార్థుల వరకు కూడా పూర్తిగా వాళ్ళైతే సీట్లు వాళ్ళు తీసుకోకుండా అయితే మాత్రం పేరెంట్స్ని కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితులు కూడా కనిపించేంటూ పలుమార్లు వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపించి ఇదే క్రమంలో ఈరోజు మరో జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఖచ్చితంగా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోకపోతే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవంటూ మరోవైపు హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఈ ఎడ్యుకేషన్ యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుగా రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.